హలో గైస్, ఈరోజు థర్డ్ క్లాస్ నుంచి 13th లెసన్ మహాత్ముడు చెప్పుకోబోతున్నాం. సో ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, స్ఫూర్తి. చిన్న పెన్సిల్ ముక్క కోసం వెతుక్కొని పెన్సిల్ దొరికే వరకు చూసి దానితోనే రాసిన వారు ఎవరు అంటే గాంధీజీ. పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలి, పడేయకూడదు. అవును కదా. మనం మనం చాలా వస్తువులు పడేస్తుంటాం, కానీ మనకు వాటి విలువ తెలియదు. సరేనా. ఎప్పుడైనా సరే ఏదైనా పనికొచ్చే వస్తువు ఉంటే పడేయకండి, దాన్ని యూజ్ చేయండి. దేనినైనా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ మాటలు ఎవరివి? గాంధీజీ. గాంధీజీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు. గాంధీజీ ఎక్కడ జన్మించాడు? గాంధీజీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడు. గాంధీజీ తల్లిదండ్రులు ఎవరు? పుత్లీబాయ్ కరమ్చంద్. గాంధీజీ తల్లిదండ్రులు ఎవరు? పుత్లీబాయ్ కరమ్చంద్. గాంధీజీ అతని తండ్రి అయిన కరమ్చంద్ గాంధీ ఇచ్చిన పుస్తకం ఏది? శ్రవణ కుమారుని నాటకం. గాంధీజీకి అతని తండ్రి ఏ పుస్తకం ఇచ్చాడు అంటే శ్రవణ కుమారుని నాటకం అనే పుస్తకం ఇచ్చాడు. గాంధీ భార్య పేరేమిటి? కస్తూరిబా. చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి కదా, కస్తూరిబా గాంధీ హాస్టల్స్. సో గాంధీజీ భార్య పేరు మీదుగా గురుకుల హాస్టల్స్ ఉన్నాయి. సో గాంధీజీ సత్య హరిశ్చంద్ర నాటకాన్ని చూసి ఏమి నిర్ణయించుకున్నాడు? తాను కూడా సత్యాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. కింద పక్కన ఫోటో ఉంది, సబర్మతి ఆశ్రమం. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఆశ్రమం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో బోర్డు మీద రాయించిన మాటలు ఏమిటి? ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలోని బీద వాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నాను. సబర్మతి బోర్డు మీద ఏం రాశాడు అంటే ఆశ్రమం ఆస్తి అందరిది, ఇది ఈ దేశంలోని బీద వాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నాను. అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు. అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ మనం తిన్నామనుకో ఉప్పు ఎక్కువై మనకు తినబుద్ధి కాదు. సో అంటే ఉప్పే అని కాదు, ఏ వస్తువు అయినా సరే. నీరు కూడా వృధా చేయకూడదు. అనవసరంగా నీరు కూడా వృధా చేయకూడదు. ఇష్టం వచ్చినట్టు చల్లడం కానీ అలాంటిది చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి అంటరానితనం మహాపాపం, మానవులంతా ఒక్కటే అని చెప్పిన వారు ఎవరు అంటే గాంధీజీ. అంటరానితనం మహాపాపం, మానవులంతా ఒక్కటే అని చెప్పిన వారు గాంధీజీ. గాంధీజీ ఏ నాటకం చూసిన తర్వాత సత్యం మాట్లాడుతూ మొదలు పెట్టాను అంటే సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత గాంధీజీ సత్యం మాట్లాడడం మొదలుపెట్టాడు. సో మీరు కూడా సత్య హరిశ్చంద్ర నాటకం అనే పుస్తకం మీరు చదవండి, పుస్తకాలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్, గుడ్డివారైన తల్లిదండ్రులకు సేవ చేసినది ఎవరు అంటే శ్రవణ కుమారుడు. గుడ్డివారైన తల్లిదండ్రులకు సేవ చేసినది ఎవరు? శ్రవణ కుమారుడు. కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు? కవరు అదనపు పోస్టేజీ ఎందుకు వృధా చేయడం అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీ. కార్డుతో సరిపోయేదానికి కాగితం ఎందుకు? కవరు అదనపు పోస్టేజీ ఎందుకు వృధా చేయడం అని అన్నది మహాత్మా గాంధీ. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అనేవి గాంధీని గొప్ప నాయకుడిగా నిలిపాయి. అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు. సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల అనేవి గాంధీని గొప్ప నాయకుడిగా నిలిపాయి. అందువల్లనే ఆయన మహాత్ముడు అని పేరు పొందాడు. ఇక్కడ ఒక సూక్తి ఉంది, ఆయన ఎగ్జామ్లో ఏం రాదు కానీ మీకోసము. ఉన్నతమైన ఆదర్శం ఉండటం, దాన్ని చేరుకోవటానికి ఓపిక, కష్టపడడం మన జీవిత సూత్రంగా ఉండాలి అని అన్నది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఆట బతుకు, ప్రక్రియ గేయము, ఇతివృత్తం పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. ఇది చదువు ఆనందించు.
సో పుంగిరులు పూయంగా పూబంతులాడంగా అనే పంక్తులు ఏ గేమ్‌లోనివి అంటే ఆట బతుకు. పు పుంగిరులు పూయంగా పూబంతులాడంగా అనే పంక్తులు ఏ గేమ్‌లోనివి ఆట బతుకు. ఆటలన్నింటిలో ఆరితేరిన పిల్లలను గేయంలో ఏమని పేర్కొన్నారు? పెరిగిటి నేల పొడుపులు. ఆటలన్నింటిలో ఆరితేరిన పిల్లలను గేయంలో ఏమని పేర్కొన్నారు అంటే పెరిగిటి నేల పొడుపులు. ఆట బతుకులో ఆట బతుకు గేయంలో పేర్కొన్న కార్తె ఆరుద్ర. ఆట బతుకు గేయంలో పేర్కొన్న కార్తె ఏది? ఆరుద్ర కార్తె. కుంకుమే మెరువంగా పట్టువలే మురువంగా ఇందులోని అలంకారం ఏమిటి? అంత్యానుప్రాస అలంకారం. లాస్ట్‌కు మెరువంగా మురువంగా అంటే ఇక్కడ మేరువంగా, మరువంగా సేమ్ వర్డ్స్ తిరిగి తిరిగి వచ్చినాయి కదా! అంతే అంటే లాస్ట్‌లో ఒకే వర్డ్ సేమ్ వర్డ్ సేమ్ వర్డ్ మళ్ళీ రిపీట్‌గా వచ్చింది కదా! వంగ అని. సో, ఇది అంత్యానుప్రాస అలంకారం. సో సో ఇంతటితో మహాత్ముడు లెసన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ లెసన్ 14th లెసన్ చెట్టు కోరిక. ఈ లెసన్ అయిపోతే నేను కవుల గురించి చెప్తాను. 3వ తరగతికి సంబంధించి అందరు కవుల గురించి ఒకటే వీడియోలో పెడతాను. ఆ తర్వాత నేను కొన్ని అర్థాలు కానీ పర్యాపదాలు కానీ అవన్నీ చెప్పిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేది పెడతాను. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.